మారుతి సుజుకి వాళ్ళు గ్లోబల్ ఎన్క్యాప్కి పైసలు కట్టి ఈ 5 స్టార్ రేటింగ్ తెచ్చుకున్నారు. అది సేఫెస్ట్ కారు కాదు. అన్ని చీప్ సేఫ్టీ చీప్ క్వాలిటీ వెహికల్స్ అని చెప్పి 4 కిలోమీటర్స్ తర్వాత యాక్సిడెంట్ అయిందనుకో అది ఖచ్చితంగా సేఫ్ వెహికల్ కాదు అని చెప్పి మెంటల్గా ఫిక్స్ కాండ్రి. అసలు యాక్చువల్గా సేఫ్టీ అంటే ఏంటిది? ఈ స్విఫ్ట్ కార్కి 5 స్టార్ రేటింగ్ ఎట్లా వచ్చింది? అండ్ స్విఫ్ట్ ఏదైతే క్రాష్ టెస్ట్లో 5 స్టార్ రేటింగ్ తెచ్చుకుందో దానికి మెయిన్ ఫ్యాక్టర్ వచ్చేసి మారుతి స్విఫ్ట్ డిజైర్, అదే డార్జిలింగ్ డిజైర్. ఇది ఎంత కిరాక్ విక్టరీ సాధించిందంటే ఈ మారుతి సుజుకి కార్స్లల్లా ఏ వెహికల్ సాధించని విక్టరీ, అదే 5 స్టార్ రేటింగ్ తీసుకొచ్చుకున్నాడు. ఈ డిజైర్కి ఎప్పటి నుంచి అయితే 5 స్టార్ రేటింగ్ వచ్చిందో అప్పటి నుంచి మార్కెట్ మొత్తం ట్రెండింగ్లో ఈ కార్ అయితే నడుస్తుంది. ఇక ఈ 5 స్టార్ రేటింగ్ చూసి ఎవ్వరికి కూడా మనసు నవ్వడతలేదు. సుజుకి కార్ లేని 5 స్టార్ రేటింగ్ వచ్చుడేంది, అసలు ఇది పాజిబులేనా అని చెప్పి ఇక టాటా ఉన్న మహీంద్రా ఫ్యాన్స్ అయితే చేతులు అయితే నలుచుకుంటుండ్రు. ఇక ఈ కారు జస్ట్ 5 స్టార్ రేటింగ్ తెచ్చుకున్నాడే కాదు, స్టేబుల్ బాడీ షెల్తోనైతే వస్తుంది. మార్కెట్లో మస్తు కార్లు ఈ సెగ్మెంట్లో 5 స్టార్ రేటింగ్లో దొరుకుతాయి, కానీ స్టేబుల్ బాడీ షెల్తోని ఏ వెహికల్స్ కూడా లేవు. ఇక ఈ డిజైర్ యొక్క సేఫ్టీ సక్సెస్ తర్వాత ఈ సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దీని గురించి మస్తు మిస్గైడింగ్ ఇన్ఫర్మేషన్ అయితే స్ప్రెడ్ చేస్తుండ్రు. ఇక ఈ మిస్లీడింగ్ ఎట్లా చేస్తున్నారు అనే విషయం గురించి మనం క్లారిటీ ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. నాకు ఇంకా అర్థం కాని విషయం ఏదైనా ఉంది అంటే, మనకు పెద్ద పెద్ద ఛానల్స్ వల్ల ఎప్పుడైతే ఈ డిజైర్ రేటింగ్ గురించి పోస్ట్ అయితే చేసినరో అప్పుడు దాని కింద కమెంట్లు మారుతి సుజుకి వాళ్ళు గ్లోబల్ ఎన్క్యాప్కి పైసలు కట్టి ఈ 5 స్టార్ రేటింగ్ తెచ్చుకున్నారు, వెహికల్లో ఏది చేంజ్ కాలే అది ఇదని చెప్పి మస్తు మాట్లాడుతుండ్రు. స్టార్టింగ్ నుంచి వెళ్ళి మారుతి సుజుకి వెహికల్స్ పట్టుకొని దాని బిల్డ్ క్వాలిటీ మీద ఒత్తి టార్చర్ చేసిండ్రు. ఇక ఇట్లా 5 స్టార్ రేటింగ్ వచ్చింది అని తెలియగానే ఎవరికి కూడా ఒక స్టెప్ వెనకకేయడానికి మనసత్తలేదు. ఇక నేను డిజైర్ గురించి 5 స్టార్ రేటింగ్ వచ్చిందని చెప్పి ఇన్స్టాలో వీడియో ఎప్పుడైతే పెట్టినో ఇక కింద కమెంట్లల్లో ఆ కారు పట్టుకొని రా, నేను నెక్సాన్ పట్టుకొని వస్తా, రోడ్డు మీద అసలు క్రాష్ టెస్ట్ చేసి ఏదికి రాకో తెలుసుకుందామని చెప్పి ఛాలెంజ్లు కూడా చెప్తుండ్రు. ఇక ఇట్లాంటి కమెంట్ చేసే వాళ్ళు ఉంటూనే ఉంటారు, వాళ్ళతో అయ్యేది లేదు పీకేది లేదు. కానీ అసలు యాక్చువల్గా సేఫ్టీ అంటే ఏంటిది? ఈ స్విఫ్ట్ కార్కి 5 స్టార్ రేటింగ్ ఎట్లా వచ్చింది? ఈ విషయాల గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక నేను అందరికీ ముందుగానే చెప్తున్నా, నేను ఏదో పెద్ద కార్ ఎక్స్పర్ట్ తోపని చెప్తలేను. నేను ఇప్పుడు ఏదైతే ఇన్ఫర్మేషన్ చెప్తున్నానో అది నేను చేసిన రీసెర్చ్ మీద బేస్ చేసుకొని అన్నీ కంపేర్ చేసుకున్న తర్వాత మాత్రమే కొద్దిగా టైం అయినా లేట్ అయినా కూడా పర్ఫెక్ట్ వీడియో తీయాలని చెప్పి ఈ వీడియో తీస్తున్నా. స్టిల్ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్లా మీకు ఏదన్నా మిస్టేక్స్ కనిపించినా, నేను ఏదైనా తప్పు చెప్పినా అనిపించినా యాజ్ యూజువల్గా కమెంట్ సెక్షన్లో క్రిటిసైజ్ చేసుకోండి, ఫర్రకే పడది. ఒకవేళ నేను నిజంగా మిస్టేక్స్ చెప్పుంటే ఖచ్చితంగా మీ కమెంట్స్ నుంచి నేర్చుకుంటా. ఇక మనం ఫస్ట్ సేఫ్టీ గురించి మాట్లాడుకున్నట్టయితే, ఇక ఇన్స్టాగ్రామ్లల్లో యూట్యూబ్లలో ఎవరైతే కంటెంట్ కోసం అని చెప్పి క్రాష్ అయిన కార్స్ని తీసుకొని వచ్చి వైరల్ కంటెంట్ తీయడానికి ట్రై చేస్తుండ్రో వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే, ఒక యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఎక్స్టర్నల్గా వెహికల్కి ఏదైనా డ్యామేజ్ గట్టిగా జరిగిందనుకో అది సేఫెస్ట్ కారు కాదు. ఒకవేళ ఎక్స్టీరియర్ మొత్తం పర్ఫెక్ట్గా ఉందనుకో ఇక అది సేఫెస్ట్ కార్ అని చెప్పి మస్తు ప్రచారం చేస్తుండ్రు. మీరు రైట్ ఇన్ఫర్మేషన్ చెప్పకుండా ఏం కాదు, కానీ రాంగ్ ఇన్ఫర్మేషన్ చెప్పడం వల్ల చాలా మంది మిస్లీడ్ అయితే అవుతుండ్రు. ఇక ఈ ఎక్స్టీరియర్ డ్యామేజ్లను కానీ ఈ ఎక్స్టీరియర్ క్వాలిటీని పట్టుకొని బిల్డ్ క్వాలిటీ అని చెప్పి దానికి ట్యాగ్ అయితే వేసేసారు. ఇదైతే కంప్లీట్గా ట్రాష్. బిల్డ్ క్వాలిటీ సేఫ్టీ ఈ రెండింటిని ఎప్పుడు కూడా కలిపి చూడకుండ్రి. బిల్డ్ క్వాలిటీ ఉన్న సేఫ్టీ రెండు సపరేట్ టర్మ్స్, సపరేట్ కేటగిరీస్. బిల్డ్ క్వాలిటీ ఏంది అంటే యాక్చువల్గా నీ కారు మొత్తం ఎట్లా తయారైంది అనే దాన్ని డిసైడ్ చేసేది బిల్డ్ క్వాలిటీ. అంటే మన మెటల్ షీట్ ఏదైతే వాడినో దాని క్వాలిటీ అనుకోవచ్చు, లేకపోతే ప్యానల్ టు ప్యానల్ గ్యాప్స్ అనుకోవచ్చు, లోపల ఉన్న ఇంటీరియర్స్ అనుకోవచ్చు, క్వాలిటీ ఆఫ్ ప్లాస్టిక్ అనుకోవచ్చు, క్వాలిటీ ఆఫ్ ఫ్యాబ్రిక్ అనుకోవచ్చు, ఎక్స్టర్నల్ బాడీ పైన పెయింట్ ఫినిషింగ్ ఎట్లా వచ్చింది, బంపర్లు ఫిట్ అండ్ ఫినిషింగ్, ఇవన్నీ కలుపుకొని చూస్తే దాన్ని బిల్డ్ క్వాలిటీ అంటారు. ఇక ఈ బిల్డ్ క్వాలిటీ టాప్ నచ్ ఉందా, లేకపోతే ఏదో మీద సదిరినట్టుందా, వీటితోనైతే మన సేఫ్టీకి ఎటువంటి ఫరక్ పడదు. ఎందుకంటే సేఫ్టీ అనేది కంప్లీట్ డిఫరెంట్ టాపిక్. అదొకటి నేను ఎందుకు ఇంత ఇన్నిసార్లు పాయింట్అవుట్ చేసి చెప్తున్నా అంటే, ఈ ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వెహికల్ పైన వచ్చే మెటల్, అంటే దాన్ని మనం షీట్ మెటల్ అంటాం కదా, ఆ షీట్ మెటల్ స్ట్రెంత్ ఎంత గట్టిగా ఉందనుకో అంత క్వాలిటీ అంత సేఫ్టీ ఉన్న వెహికల్ అంటారు. ఒకవేళ ఆ షీట్ మెటల్ కనుక స్ట్రాంగ్గా లేదనుకో, అంటే మనం ముట్టుకుంటే లోపలికి ఇట్లా ప్రెస్ అయినట్టు, మన మారుతి కార్లలో వీడియోలో ఆడిటర్ చూస్తాం కదా, ఇట్లా ప్రెస్ చేసినప్పుడు లోపలికి వస్తుంది,
చెప్పి ఇట్లాంటివి ఉన్నాయనుకో, ఈ వెహికల్స్ అన్ని చీప్ సేఫ్టీ, చీప్ క్వాలిటీ వెహికల్స్ అని చెప్పి మెంటల్గా అందరినీ ప్రిపేర్ చేసి ఉంచిర్రు. ఇదంతా కూడా బిల్కుల్ బుల్షిట్. నేను మీకు ఒక క్లియర్ ఎగ్జాంపుల్ చెప్తా. జీప్ వ్రాంగ్లర్ అందరికీ తెలుసు కదా, పాపులర్ కారు. అంటే మనకు పాత కాలంలో వచ్చే అంబాసిడర్ కార్లు లేకపోతే బొలెరో కార్లకు ఎట్లయితే షీట్ మెటల్ స్ట్రెంత్ ఉంటుందో సేమ్ షీట్ మెటల్ స్ట్రెంత్ మన ఈ వ్రాంగ్లర్ కు ఉంటుంది. ఇక ఇంత స్ట్రాంగ్ షీట్ మెటల్ ఉన్న వెహికల్ కి మన వాళ్ళ ప్రకారంగా ఒక 5 స్టార్ రేటింగ్ వచ్చి ఉండాలి. కానీ ఇది యూరో ఎన్కాప్లా జస్ట్ 1 స్టార్ రేటింగ్ తెచ్చుకుంది. ఇది ఫస్ట్ జనరేషన్ స్విఫ్ట్ కంటే తక్కువ రేటింగ్. ఇక ఈ 1 స్టార్ రావడానికి రీజన్ ఏంటి అంటే ఓవర్లీ స్టిఫ్ షీట్ మెటల్. ఎందుకంటే ఎప్పుడైతే యాక్సిడెంట్ అవుతుందో అప్పుడు ఈ బానెట్ ఏరియా ఉంటుంది చూసారా, ఆ బానెట్ ఏరియా అనేది ఒక క్రంపుల్ జోన్ లాగా మనకు వర్కౌట్ కావాలి. ఈ క్రంపుల్ జోన్లో ఏమవుతుంది అంటే ఎప్పుడన్నా యాక్సిడెంట్ అయినప్పుడు ముందటున్న బానెట్ ఏరియా మొత్తము చూర అయిపోయి ఆ యాక్సిడెంట్ ఇంపాక్ట్ మొత్తము అదే తీసుకొని వెహికల్కి ఇవ్వకుండా ఆపుడు. దీనివల్ల ఏమవుతుంది అంటే ఈ యాక్సిడెంట్ ఇంపాక్ట్ అనేది లోపల కూర్చున్న ప్యాసింజర్ దాకా పోకుండా లోపల ఉన్న ప్యాసింజర్ చాలా సేఫ్గా బయటపడుతుంది. ఇట్లా కాకుండా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు స్టిఫ్ షీట్ మెటల్ ఉందనుకో, ఆ యాక్సిడెంట్ ఇంపాక్ట్ అనేది ఈ షీట్ మెటల్ తీసుకోకుండా ఇది గట్టిగా ఉండి ఈ ఫోర్స్ మొత్తాన్ని లోపల ఉన్న ప్యాసింజర్స్ మీద ఎఫెక్ట్ అయ్యేలాగా చేస్తుంది. దీనివల్ల ఏంటి అంటే బయట వెహికల్కి అయ్యే డ్యామేజ్ కంటే లోపల కూర్చున్న ప్యాసింజర్లకి ఘోరంగా డ్యామేజ్ అవుతుంది. ఇట్లాంటి కేసెస్లో ప్యాసింజర్స్కి ఇంటర్నల్ ఆర్గాన్స్ చాలా వరకు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. స్పైనల్ కార్డులు కూడా ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే ప్రతి వెహికల్కి ఆ క్రంపుల్ జోన్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ మనకు మారుతి వెహికల్స్ వల్ల ఏంది అంటే ఈ షీట్ మెటల్ ఏదైతే ఉంటుందో అది కొంచెం బాగా లైట్ మెటీరియల్ వాడడం వల్ల దాన్ని మస్తు మంది కార్డ్బోర్డ్తో తయారు చేసిన కార్ అని కూడా పిలిచిండ్రు. కానీ నేను క్లారిటీగా చెప్పగలుగుతా, మన ఈ స్టిఫ్ షీట్ మెటల్ కంటే అది ఏదైతే మనకి ఇంపాక్ట్ లోపలికి ఇస్తుందో దానికంటే బెటర్ ఈ క్రంబుల్ అయ్యే చిన్న లైట్ వెయిట్ షీట్ మెటల్స్. ఎందుకంటే పెద్ద యాక్సిడెంట్లు అయినాయి అనుకో అల్లైనా చచ్చుడే ఇల్లైనా చచ్చుడే, కానీ చిన్న చిన్న యాక్సిడెంట్స్ అయినాయి అనుకో అలా ఈ వెహికల్ మొత్తం ఫోర్స్ని అబ్జర్వ్ చేసుకొని లోపల నోళ్ళని సేఫ్ ఉంచడానికి ట్రై చేస్తుంది. కానీ యాక్చువల్గా ఈ మారుతి వెహికల్స్ అలా వాడే షీట్ మెటల్ స్ట్రెంత్ సరిపోదు కాబట్టి ఇక మారుతి సుజుకి ఏం చేసింది అంటే ఈ కొత్త జనరేషన్ బలినో నుంచి వెళ్ళి కంప్లీట్గా షీట్ మెటల్ని రీఇంజనీరింగ్ చేసి కొత్త స్ట్రెంత్ ఉన్న షీట్ మెటల్తో అయితే బయటకు వచ్చింది. ఇక ఇప్పుడు ఇది బాగా స్ట్రాంగ్ లేదు, బాగా లైట్ లేదు, అంటే కొంచెం మధ్యలో మీడియం క్రంబుల్ తీసుకొని సేఫ్ ఉండే అంత షీట్ మెటల్ని అయితే బయటకు తీసుకొచ్చారు. మనకి ఇట్లాంటి ఈ మోడరేట్ షీట్ మెటల్స్ మోస్ట్లీ మనం టాటా కార్స్లలో చూడొచ్చు. అందుకే టాటా కార్స్ బాగా సేఫెస్ట్ అని చెప్పి ఇండియాలో పాపులర్. అండ్ స్విఫ్ట్ ఏదైతే క్రాష్ టెస్ట్లో 5 స్టార్ రేటింగ్ తెచ్చుకుందో దానికి మెయిన్ ఫ్యాక్టర్ వచ్చేసి ఈ షీట్ మెటల్ చేంజ్ చేసుడే. అండ్ వీళ్ళు ఇంకొక విషయం మాట్లాడుకోవాలి మనం, ఈ ఏదైతే క్రంబుల్ జోను షీట్ మెటల్ వల్ల క్రియేట్ అవుతుందో దానికంటే ఎక్కువ ఎఫెక్ట్ పెడిస్ట్రియన్ సేఫ్టీ మీద పడుతుంది. అంటే మనం ఎప్పుడైనా ఎవరైనా కార్తో పోయి గుద్దినప్పుడు వాళ్ళ బాడీ వచ్చి వెహికల్కి తాకిందనుకో వాళ్ళు సేఫ్టీకి ఎంత ఉంటారు అనే దాని మీద కూడా ఈ గ్లోబల్ ఎన్కాప్లో టెస్టింగ్ అనేది జరుగుతుంది. దాని ప్రకారంగానే మనకు ఫైనల్ రేటింగ్ అనేది బయటపడుతుంది. కాబట్టి ఇట్లాంటి క్రంబుల్ అయ్యే మెటీరియల్ వాడితే ఎప్పుడైనా అనుకోని యాక్సిడెంట్ జరిగినా కూడా ఎదుటోళ్ళకి ఎక్కువ ఇంపాక్ట్ జరగదు. అండ్ ఇక ఈ షీట్ మెటల్ అనే ముచ్చట కొంచెం పక్కకు పెడితే సేఫ్టీలో ఇంకొక ఇంపార్టెంట్ రోల్ ఏదైనా ఉంది అంటే చాసిస్ ఉన్న బాడీ స్ట్రక్చర్. చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే ఈ ఏదైతే బాడీ స్ట్రక్చర్ చాసిస్ ఉంటాయో ఇవన్నీ ఒకటే మెటల్తో తయారు కావు. ఇలా నెంబర్ ఆఫ్ మెటీరియల్స్ యూజ్ అవుతాయి. అంటే కొన్ని బాగా స్ట్రెంత్ ఉంటాయి, కొన్ని మోడరేట్గా స్ట్రెంత్ ఉంటాయి, కొన్ని నార్మల్గా ఉంటాయి, కొన్ని ఫ్లెక్సిబుల్ కూడా ఉంటాయి. ఇది మీకు అర్థం కావాలంటే కింద కనిపిస్తున్న పిక్చర్ చూడండి. ఇలా మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ డిఫరెంట్ కలర్స్ అలా వాడినరు. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క స్ట్రెంత్ని రిప్రజెంట్ అయితే చేస్తుంది. ఇక ఈ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ వాడు ఎందుకంటే ఎప్పుడన్నా ఇట్లా చిన్న యాక్సిడెంట్లు పెద్ద యాక్సిడెంట్లు అయినప్పుడు ఆ ఫోర్స్ మొత్తాన్ని వెహికల్ మాత్రమే అబ్జర్వ్ చేసుకొని లోపల ఉన్న ప్యాసింజర్స్కి ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ ఇంపాక్ట్ ఇవ్వడానికి ఇట్లాంటి స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ అయితే చేసిండ్రు. అందుకనే చెప్తున్నా ఎప్పుడన్నా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎక్స్టర్నల్ డ్యామేజ్ అయిన వెహికల్ని చూసి ఇది కంప్లీట్గా అన్సేఫ్ వెహికల్ అని చెప్పి బ్లైండ్గా అయితే ఫిక్స్ కాకుండా. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయినా, ఈ ముందట బానెట్లో ఏదైతే ఇంజన్ బే ఉంటుందో దాన్ని కూడా ప్రాపర్గా డిజైన్ చేసి పెట్టాలి అనుకో అది కూడా మనకు చాలా డేంజర్ తీసుకొని వస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటి అంటే మన పాత హ్యారియర్ వెహికల్స్ అలా ఫియట్ డీజిల్ ఇంజన్తో ఏవైతే వస్తుండేనో అవి ప్రాపర్గా ప్లేస్ చేయకపోవడం వల్ల యాక్సిడెంట్ జరిగిన ప్రతిసారి ఆ ఇంజన్ అనేది లోపలికి కొట్టుకొని వచ్చి చాలా వరకు ప్యాసింజర్స్ మోకాలు చిప్పలు అయితే పలిగి పీగినాయి. ఇదే రీజన్ వల్ల ఏదైతే హ్యారియర్ ప్రీ ఫేస్ లిఫ్ట్ ముందు మోడల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు కూడా క్రాష్ టెస్ట్కి తీసుకొని పోలేదు.
కానీ ఈ ఫేస్ లిఫ్ట్ తర్వాత హైరర్ వెహికల్స్ ఏవైతే వచ్చినాయో అలా ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసేసి సేఫెస్ట్ కార్లను అయితే రోడ్ల మీదకి ఇడిచారు. ఇక ఈ డిజైర్లో కూడా ఈ ముందడ పోర్షన్ ఏదైతుందో అది పర్ఫెక్ట్ ఇంజనీరింగ్తో అయితే కూర్చోబెట్టిండ్రు. అండ్ ఇలా యూజ్ చేసే హార్టెక్ ప్లాట్ఫామ్ ఏదైతుందో అది కూడా టైంతో పాటు బెటర్ అవ్వకుండా వచ్చింది. ఇక దీనితో పాటు మన యాక్చువల్ సేఫ్టీ ఫీచర్స్ ఏవైతే యాక్టివ్ అండ్ ప్యాసివ్ సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయో అవి కూడా క్రాష్ టెస్ట్లా చాలా ఇంపాక్టివ్ పెడతాయి. ఈ పర్టికులర్ డాజ్లింగ్ డిజైర్ల స్టాండర్డ్ గా 6 ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ABS, EBD, హిల్ అసిస్టెంట్ ఇట్లాంటి మస్తు సేఫ్టీ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కన్సిడర్ చేసుకున్న తర్వాతనే గ్లోబల్ ఎన్క్యాప్ల 5 స్టార్ రేటింగ్ అయితే వచ్చింది. అది ఈవెన్ భారత్ ఎన్క్యాప్కి తీసుకొచ్చినా కూడా సేమ్ 5 స్టార్ రిజల్ట్ రావాలని కోరుకుంటున్నా దాదాపు సేమ్ స్టాండర్డ్స్ అనే క్రాష్ టెస్టింగ్ అనేది జరుగుతుంది. అండ్ ఇక లాస్ట్గా మనము స్టేబుల్ బాడీ షెల్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఎందుకంటే నార్మల్గా ఏ వెహికల్ అయినా కూడా 64 km/h స్పీడ్లోనే క్రాష్ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. అందుకే ఏ 5 స్టార్ వెహికల్ అయినా ఎంత సేఫ్టీ రేటింగ్ ఉన్నా కూడా అది జస్ట్ 64 km వరకు మాత్రమే పరిమితి. ఇక దాని తర్వాత ఏమవుతుంది అనేది దైవ నిర్ణయం. ఇక ఈ స్టేబుల్ బాడీ షెల్ పంచాయతీ ఏంది అంటే మన వెహికల్స్ ఎప్పుడైతే 64 km తర్వాత అంటే 70-75 km కూడా క్రాష్ అయితే ఏ వెహికల్ అయితే సేఫ్ ఉంటుందో ఆ వెహికల్కి ఉన్న బాడీ షెల్ని స్టేబుల్ బాడీ షెల్ అని చెప్పి మనం అంటాము. అంటే ఈ డిజైర్కి ఆ స్టేబుల్ బాడీ షెల్ ఉంది అని చెప్పి గ్లోబల్ ఎన్క్యాప్ అయితే డిసైడ్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వెర్నా కార్ తీసుకున్నాం అనుకో, వెర్నా కార్ని టెస్ట్ చేసినప్పుడు దానికి 5 స్టార్ రేటింగ్ వచ్చింది. కానీ 64 km స్పీడ్లోనే అది అన్స్టేబుల్ బాడీ షెల్ ఉందని చెప్పి అయితే డిక్లేర్ చేసింది. ఇక దీని అర్థం ఏంది అంటే ఈ వెర్నా వెహికల్ని మనం 64 km వరకే సేఫ్ అని చెప్పి అనుకోవచ్చు. 64 km తర్వాత యాక్సిడెంట్ అయింది అనుకో అది ఖచ్చితంగా సేఫ్ వెహికల్ కాదు అని చెప్పి మెంటల్గా ఫిక్స్ కాండ్రి. ఇక నేను ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే పైన పటారం లోన లోటారం ఉండే వెహికల్స్ చూసి అవి సేఫ్ అనుకోకుండ్రి, అట్లనే బయట వలిగిపోయిన వెహికల్స్ చూసి అన్సేఫ్ అని చెప్పి ఫిక్స్ కాకుండ్రి. ఈ సేఫ్టీ ఉన్న బిల్డ్ క్వాలిటీని ఎప్పుడు కూడా కలపకుండ్రి. అవి 2 డిఫరెంట్ టాపిక్స్. నాకు తెలిసినంత వరకు నేను ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను అనుకుంటున్నా. ఎందుకంటే ఇంకా డెప్త్గా పోయినా అనుకో వీడియో లెంత్ అనేది బాగా ఎక్కువైపోతుంది. ఒకవేళ నేను ఏదైనా పాయింట్ మిస్ అయినట్టు అనిపించినా, ఏదన్నా నేను మిస్టేక్ చెప్పినా, లేదు మీకు ఇంకా దేనిపైన నాకు ప్రాపర్ క్లారిటీ కావాలనుకున్నా కూడా ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి. దాన్ని మేము మళ్ళీ ఒక సపరేట్ వీడియో చేద్దాము. మీకు ప్రాపర్ నాలెడ్జ్ ఇవ్వడమే నా మెయిన్ మోటో. ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ చిన్న సబ్స్క్రైబ్తో నేను ఇంకా ఎక్కువ మోటివేటెడ్గా అయితే వర్క్ చేసి మీ ముందుకు ఎన్నో వీడియోలు తీసుకొని రాగలుగుతా. ఇక ఒకవేళ ఈ డాజ్లింగ్ డిజైర్ ఫుల్ లెంత్ రివ్యూ కావాలనుకో ఇక్కడ కార్ట్లోను కింద డిస్క్రిప్షన్లో 2 ప్లేస్లలో వదిలేసిన క్లిక్ చేసి కంప్లీట్ వీడియో చూడండి. సబ్స్క్రైబ్ చేసుకుని అస్సలే మర్చిపోకండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ కొట్టి మన కార్ ఓనర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి. అందరికీ కూడా యాక్చువల్గా బిల్డ్ క్వాలిటీ ఏంది, సేఫ్టీ ఏంది, ఎన్ని టర్మ్స్ ఉంటాయి అనే విషయాలు అయితే ఖచ్చితంగా అర్థమవుతాయి. మీకు ఇంకేదైనా స్పెషల్గా తెలుసుకోవాలన్నా లేకపోతే ఆటోమొబైల్ ఇండస్ట్రీలోనే ఉంటాం కాబట్టి మీకు ఏదైనా కార్ రివ్యూ కావాలన్నా కూడా కింద కమెంట్ చేయండి. అన్ని రివ్యూస్ తీసుకొచ్చి మీ ముందర పెట్టే బాధ్యత మాత్రం నాది. థ్యాంక్ యూ. జై హింద్.